ఏమి రాజకీయమమ్మా, ఎటు పోతుందో ఏమో. 20 నెలల్లోనే 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన సర్కారు చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా వేధించడం దుర్మార్గం. ఇటేమో హరీష్ రావు ఏం మాట్లాడుతుండో ఎరికేనా? గోదావరి నీళ్లు ఎవరి కోసం సముద్రంలో వదులుతున్నావు? ఎల్లంపల్లిలో 7 మోటార్లుంటే 3 మోటార్లు మాత్రమే ఎందుకు ఆన్ చేస్తున్నావు? నిజంగా ఈ లాజిక్ ఎవరికి అర్థం కాలే. మస్తుగానే గట్టిగా వేసుకున్నాడు. ఇచ్చిన బడా కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్ చేస్తావు, చిన్న కాంట్రాక్టర్లకు ఎగ్గొడతావు అని మస్తుగానే వేధిస్తున్నాడని మస్తుగా మాట్లాడుతుండు. అయితే సెక్రటరేట్ లో ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాంబర్ ముందు బిల్లుల కోసం నిరసన చేపట్టిన సంగతి అందరికీ ఎరికెనయ్యే. గదెనులా మన ఊరు మన బడి కాంట్రాక్టర్లు. ఇక ఇటేమో రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో. ఇట్లుంది, కలలన్నీ సాకారం చేసుకున్నాం కదా, మార్పు కోరుకుందాం, మార్పు సూపర్ అంటూ రైతులు నిజంగా కామెంట్ చేస్తుర్రులా. నిజంగా ఎగతాళి చేసినట్టే అనిపిస్తుంది ఈ ముచ్చట చెప్తే. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో తల్లండాలో యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతులు మాట్లాడుతున్నారు. మరి 1-2 బస్తాల యూరియాల కోసం గంటల తరబడి ఎదురు చూస్తుర్రంటే నిజంగా ఘోరమే కదనుల్లా. గీతీరు గతంలో కాలేదని, ఎప్పుడు ఇంత బాధ కాలేదని మస్తుగా అనుకుంటారు. మేము నమ్మే తల్లిలా భావించే భూమి, సాగు పొలాలు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. అప్పులు తెచ్చి మరి పెట్టుబడి పెడితే ఇప్పుడు పానమంతా అల్లాడవట్టే అని అంటుర్రు. ఇక ఇట్లా కామెంట్ చేస్తురు. ఖమ్మం జిల్లా తల్లండాల యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతులు మాట్లాడుతుర్రు. మరి 1-2 బస్తాల కోసము, కనీసము యూరియా కోసము గంటల తరబడి ఎదురు చూస్తుర్రంటే అయినా ఈ మాట అనొచ్చు. ఇక ఇంత బాధ అవుతుంది. మరి గప్పట్లా గిట్ల బాధ కాలేదు ఎప్పుడు. నిజంగా బాధేస్తుంది. మేము నమ్మిన తల్లిలా భావించే భూమి, సాగు చేసుకునే పొలాలు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. అప్పులు తెచ్చి మరి పెట్టుబడి పెడితే ఇప్పుడు పానమంతా అల్లాడబట్టే అని అంటుర్రు. ఓ రేవంత్ రెడ్డి, ఏడున్నవయ్యా? ఏ ఢిల్లీ మీటింగ్ లో కూర్చున్నావు? ఏమున్నావో ఏం కథనో అర్థం కాకొచ్చింది. అయినా మనిద్దరం పోయి కలిసి ఇక్కడ పొలంలా నాటేద్దాం దా, దిగిరా ఏడున్నవో. వచ్చేటప్పుడు నిజంగా పుట్టింటి సారే అనుకొని యూరియా బస్తాలు 2 పట్టుకరా. ఎందుకంటే పంట తల్లి ఏడుస్తుంది. మరి ఇది ఏదో పల్లెటూరు దుస్థితి కాదు, ప్రతి చోట ఇట్లా జరుగుతుంది, ప్రతి జిల్లాలో జరుగుతుంది. అయినా నీ సొంత నియోజకవర్గంలోనే కొడంగల్, నారాయణపేట జిల్లాలో మొగలయ్యే పరిస్థితి ఏమైందో ఎరికేనా? నిజంగా ఇవాళ 2 అంబులెన్సులు కూడా లేని పరిస్థితి. ఒక్క అంబులెన్స్ అయినా వచ్చిందా? అయితే అక్కడ ఉన్న ప్రభుత్వం పరిస్థితి నిజంగా ఏ తీరుందో చెప్పచ్చునుల్లా. అక్కడికి పోలీసులు వచ్చి బండి మీద బలవంతంగా తోపుడు బండి మీద ఎక్కించుకోపోయారు శవాన్ని. నిజంగా గీ తీరుంది నీ రాజకీయము, గీ తీరుంది నీ లెక్క అని అందరు అనుకుంటారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే గిట్లుంటే మరి అన్ని జిల్లాల పరిస్థితి ఏం కావాలి? 20 నెలల్లోనే 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన రేవంత్ రెడ్డి సర్కారు నిజంగా ఇవన్నీ ఏం చేస్తుండు? మరి గిసొంటి బాధలు ఆయనకు అక్కర్లేదా? మరి పెద్ద పెద్దవి పట్టుకుంటున్నాడు, మరి చిన్న చిన్న వాటిని ఎందుకు పట్టించుకుంటలేడు? అస్సలు అర్థం కాకొచ్చింది. అయినా రాజకీయం అనంగానే చాలు పెద్ద పెద్ద ఏవో 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 తీసుకొస్తారు గాని అసలు ఏంది? రైతన్నను కాపాడుకోవాలి. 4 ముద్దలు నోట్లకు పోతేనే కదా మన కడుపు నిండేది. ఆ కడుపు తిప్పల కోసమే కదా చేసేది. మరి రైతన్నను మంచిగా చూసుకుంటేనే కదా నుల్లా ఇక ఇప్పుడు మంచిగా అయ్యేది. అయినా 1-2 ఏ ప్రభుత్వం వచ్చినా గిదే తీరు. ఆర్తయ్య తీర్తయ్య బాధలు వాళ్ళే. నిజంగా అలా గోసలు వట్టజాలేయులా. రైతన్న 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 అని గొప్పగా పెట్టుకుంటారు ఫ్లెక్సీలు గాని నిజంగా ఎప్పుడో నారు తీసి నాటేసినట్టు ఎప్పుడో ఫోటో దిగుతీవి కదా. ఇక ఫోటో ఏదో ఇప్పుడు పోయి దిగుదాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు యూరియా కోసం ఎంత బాధపడుతుండో మస్తుగా 4 రోజుల ముచ్చటకు ఎన్నో గొప్పలు చెప్పుకుంటారు గాని ఏడేసిన గొంగడ ఆన్నే ఉంటదని ఈ ముచ్చట తెలిసినాక అర్థమైతుంది. ఎందుకంటే గతంలో తీరుంది, ఇప్పుడో తీరుంది, మళ్ళా రాబోయే రోజుల్లో ఇంకో తీరుంటది. ఎప్పటికీ గిట్నే ఉంటదని చెప్పచ్చు. నిజంగా ఇవాళ యూరియా కోసమే ఇంత అవస్థలు అవుతున్నాయి, రేపు ఇంకా దేనికోసం అవస్థ పడాలో అర్థం కాకొచ్చింది. నిజంగా 4 ఏళ్లు నోట్లకు పోవాలంటే ముందుగల కాపాడుకునేది రైతన్ననే. ఖచ్చితంగా ఏదున్నా ఇడిసబెట్టి ముందుగల యూరియా సంగతి ఏందో చూడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే దిమాకుంటే ఆలోచించు రేవంత్ రెడ్డి. ఇప్పుడే కదా రైతన్న ఇంత పంట పండించుకోవాలన్నా ఏమన్నా వెనకకేసుకోవాలన్నా ఈ సమయం పోయిందంటే ఆయనకు మళ్ళా తిరిగి వస్తుందా? కలుపులు కలిసే టైంలో కలుపులు కలుసుకోవాలి, నాట్లేసే టైంలో నాట్లేసుకోవాలి. యూరియా చల్లకపోతే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? కనీసము ఇప్పటికైనా దిగొచ్చి ముందుగల ముచ్చట ముందట వేసుకొని ముందుకు పోవాలని అందరూ అంటాండ్రు. మరి ఏడున్నవో అని
జల్దొస్తే ఇద్దరం కలిసి నాటేద్దాం. అప్పుడెప్పుడో ఎవరితోనో దిగితివి, ఇక ఇప్పుడన్నా వస్తేనన్నా మన ఇద్దరం కలిసి పోయి నాటేద్దాము. అప్పుడన్నా గల దగ్గరకు పోతేనన్నా అలా బాధలు ఒంటికి పడతాయి. మరి ఇక గివెనుల్లా ఇలాంటి ముచ్చట్లు నిజంగా రేవంత్ రెడ్డి రావాలని అందరు కోరుకుంటారు. అయినా నిరుపేద రైతన్నల కోసము ఈ మంగమ్మ అడుగుతుంది సీరె లెక్క సారె లెక్క. ఇక వీని తెస్తావో తేవో గల ముచ్చట ముందటేసుకుంటావో లేదో ఇక నీకే వదిలేస్తున్నా, నీ విఘ్నతకే వదిలేస్తున్నా. ఇక పోయేస్తా. ఇక గివి ఇయాల్టి ముచ్చట్లు. మంగమ్మ వచ్చిందంటే మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొస్తది. చూస్తూనే ఉండుర్రి మంగమ్మ ముచ్చట్లు. పోయేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.